నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 100 ఎకరాల్లో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణం. జనవరిలో శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలన్న సీఎం. సూర్యానాయక్ లాకప్ డెత్ పై సమగ్ర విచారణ చేయాలి, బాధ్యులను కఠినంగా శిక్షించాలన్న బీఆర్ఎస్ నేతలు. అద్దంకి ఇన్ఛార్జ్ మార్పుపై పునఃపరిశీలించాలి, జగన్కు విజ్ఞప్తి చేస్తానన్న వాచి. శబరిమలలో తెలంగాణ భవన్ ఓపెన్ చేయండి, అయ్యప్ప భక్తులకు సౌకర్యాలు కల్పించాలన్న రాజాసింగ్. గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి, చెక్ పోస్టుల వద్ద గట్టి నిఘా పెడతామన్న ఏలూరు రేంజ్ డీఐజీ. జనవరిలో తెలంగాణ హైకోర్టు కొత్త భవన నిర్మాణం శంకుస్థాపనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోకో ఆరాధే ప్రభుత్వ ముఖ్యాధికారులతో హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఈ అంశంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవనం నిర్మించాల్సిన ఆవశ్యకతను చీఫ్ జస్టిస్, న్యాయవాదులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ పరిధిలో 100 ఎకరాల్లో హైకోర్టు కొత్త భవన నిర్మాణానికి కావాల్సిన నిధులు మంజూరు చేయాలని సీఎంను కోరారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజాభవన్లోకి గృహప్రవేశం చేశారు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి భట్టి విక్రమార్క ప్రజాభవన్లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క పూజలు చేశారు. గృహప్రవేశం అనంతరం భట్టి దంపతులు అక్కడే ఉన్న మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజాభవన్లోకి గృహప్రవేశం సందర్భంగా హోమం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ను ప్రభుత్వం కేటాయించింది. ఈ నేపథ్యంలో భట్టి గృహప్రవేశం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఇరిగేషన్ అధికారులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రివ్యూ సమావేశం నిర్వహించారు. సమావేశంలో తెలంగాణ మంత్రులు పాల్గొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశ్యామలం కావాలంటే గత ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్టుల పనులు ఆపకుండా త్వరగా పూర్తి చేయాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న డిండి, ఉదయ సముద్రం, బ్రాహ్మణవెళ్లాం, ఎస్ఎల్బీసీ టన్నెల్, నక్కలగండి రిజర్వాయర్ల పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తగినంత బడ్జెట్ను కేటాయించాలని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కను సుఖేందర్ రెడ్డి సూచించారు. జిల్లా మంత్రులు ప్రాజెక్టులను సందర్శించి పనులు త్వరగా అయ్యేలా చూడాలని ఆయన కోరారు. శబరిమలలో తెలంగాణ భవన్ ఓపెన్ చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ కేరళ సీఎంతో మాట్లాడి అయ్యప్ప స్వామి భక్తులకు సౌకర్యాలు కల్పించేలా చూడాలన్నారు. తెలంగాణ నుంచి శబరిమల వెళ్తున్న అయ్యప్ప స్వామి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. కేరళ ప్రభుత్వం శబరికి వెళ్లి భక్తులను దోచుకుంటుందన్నారు. భక్తుల కోసం అక్కడ తెలంగాణ భవన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. మన తెలంగాణ, ఆంధ్ర నుంచి లాక్స్ ఆఫ్ స్వామి భక్తులు మాల వేసుకొని శబరిమలైకి అయ్యప్ప స్వామి దర్శనంకి వెళ్తారు. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, 50 దాటిన ఏజ్ వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ తాగనికి వాటర్ లేదు, పార్కింగ్
చాలా దూరం పెడుతున్నారు. మళ్ళా కేరళలో కొంతమంది రౌడీలు అనాలా ఏమనాలా తెలియదు, అక్కడ వాళ్ళు బండిలు పెట్టుకొని కిరాయా డబుల్ వసూలు చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి చాలా వరకు అక్కడ క్యాంప్ వేసుకొని వచ్చిన స్వాములకి ఒక అన్నప్రసాదం రూపంగా భోజనం చేపియాలంటే కూడా అక్కడ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తలేదు. యావత్ భారతదేశం నుంచి ఎవ్రీ ఇయర్ 1,50,00,000 పైన స్వామి భక్తులు శబరిమలలో పోయి దర్శనం చేసుకుంటారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఎట్టకేలకు తెలంగాణ శాసనసభకు హాజరై ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ముందు ప్రమాణం చేయబోమని ముందే చెప్పిన బీజేపీ ఎమ్మెల్యేలు ఆ మాటకు కట్టుబడి ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలందరూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముందు శాసనసభ్యులుగా ప్రమాణం చేశారు. विधानसभा के लिए सदस्य निर्वाचित हुआ हूँ. सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगा. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूँ उसके कर्तव्यों का शुद्ध अंतर्करण के साथ श्रद्धापूर्वक निर्वहन करूँगा. मैं तेलंगाना विधानसभा का सदस्य टी राजा सिंह सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूं कि सभा के नियमों, मर्यादाओं तथा शिष्टाचार का विधिवत शुद्ध अंतर्करण से आदरपूर्वक पालन करूंगा. भारत माता की जय. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన ఏలేటి మహేశ్వరరెడ్డి నేను సభా నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తారని, సభా మర్యాదలను పాటిస్తారని, సాంప్రదాయాలను గౌరవిస్తారని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పల్లి వెంకటరమణారెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పైడి రాకేష్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వై హరీష్ బాబు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శంకర్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేనావత్ సూర్యానాయక్ లాకప్ డెత్పై సమగ్ర దర్యాప్తు చేయాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అన్నదమ్ముల పంచాయతీలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి గిరిజనుడి మృతికి కారణమయ్యారని ఆమె అన్నారు. సూర్యానాయక్ కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. సూర్యానాయక్ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని దాసోజు శ్రవణ్ అన్నారు. డీజీపీ సమగ్ర దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు. 10 సంవత్సరాల నుండి ఫ్రెండ్లీ పోలీసింగ్లో తాము ఎక్కడా కవింపు చర్యలకు పాల్పడలేదన్నారు. గౌరవ డీజీపీ గారిని, తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారిని కలవటం జరిగింది. 3 రోజుల క్రితం
చింతపల్లి పోలీస్ స్టేషన్ లో జరిగిన నేనావత్ సూర్య నాయక్ లాకప్ డెత్ మీద సమగ్ర విచారణ చేపట్టాలని, దోషులను కఠినంగా శిక్షించాలని, ఆ కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందంగా గౌరవ డీజీపీ గారిని కలవటం జరిగింది. గౌరవ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు రాసిన ఒక రిప్రజెంటేషన్ని డీజీపీ గారికి అందించడం జరిగింది. వారు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. ఈరోజు మా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్ర డీజీపీ గారిని కలవడం జరిగింది. నల్లగొండ జిల్లాలో జరిగినటువంటి సంఘటన, చింతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సూర్యనాయక్ ఏదైతే లాకప్ డెత్ జరిగిందో ఆ సంఘటనకు సంబంధించి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు తారక రామారావు గారు రాసినటువంటి రిప్రజెంటేషన్ ను డీజీ గారికి ఇవ్వడం జరిగింది. సో అక్కడ జరిగినటువంటి సంఘటనకు సంబంధించి తరోగా విచారణ చేపట్టాలని, లోతుగా విచారణ చేపట్టాలని, తక్షణమే చర్యలు తీసుకోవాలని, నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు జరపాలని, ఈ సంఘటనకు బాధ్యులైనటువంటి పోలీస్ అధికారులను సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని చెప్పి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి డీజీపీ గారిని కోరడం జరిగింది. మా విజ్ఞప్తికి డీజీపీ గారు సానుకూలంగా స్పందించినారు. ఈ రోజు మా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్ర డీజీపీ గారిని కలవడం. డిప్యూటీ సీఎం అమ్జద్ భాషా విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి అన్నారు. అమ్జద్ భాషా వేసిన వెంచర్లపై సమాధానం చెప్పకుండా పొంతన లేకుండా మాట్లాడటం సరికాదన్నారు. రానున్న ఎన్నికల్లో అమ్జద్ భాషాకు ఓటమి భయం పట్టుకుందన్నారు. కడప అభివృద్ధి కోసం 2150 కోట్లు ఖర్చు చేశామని చెప్తున్న అమ్జద్ భాషా దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. అమ్జద్ భాషా అవినీతిపై సమాధానం చెప్పాలన్నారు. 10 సంవత్సరాలుగా పదవి లేకున్నా ప్రజల పక్షాన నిలబడ్డామని, రానున్న ఎన్నికల్లో అమ్జద్ భాషా ఓడిపోతే పక్క దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని శ్రీనివాసులరెడ్డి అన్నారు. నిన్న అమ్జద్ బాషా గారి ప్రెస్ మీట్ చూశాను. ఆయనలో తెలియని భయం, ఆందోళన, కోపం, ఆవేశం, ఓటమి భయంతో కూడుకున్న ఆందోళన కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఆవేశం, ఆ ఆందోళనలో మరి సభ్యత, సంస్కారంతో కూడిన భాష వచ్చిందో లేదో ప్రజలు నిర్ణయించాలా. నేను అమ్జద్ బాషా గారు ఒకటే స్కూల్లో చదువుకున్నాం, నిర్మలా కాన్వెంట్లో. నాకు 2 సంవత్సరాలు స్కూల్లో కూడా జూనియర్ ఆయన. నిర్మలా కాన్వెంట్లో నాకు తెలిసినంత వరకు నాకు మంచి సభ్యత, సంస్కారం టీచర్లు నేర్పించినారు, మా తల్లిదండ్రులు కూడా నేర్పించినారు. మరి ఆయనేమో ఎంతో ఆందోళనతో కూడుకొని నన్ను, మా అబ్బలు వాళ్ళను కూడా ఎన్నో రకాలుగా మాట్లాడలేని, వాడుకలేని. సీఎం జగన్ గడిచిన 4.5 అంగన్వాడీలకు ఏం చేశారని ప్రశ్నించారు టీడీపీ నాయకురాలు అచంట సునీత. పనికిరాని యాప్లు, వైసీపీ నేతల వేధింపులు, అధికారుల సమీక్షలతో అంగన్వాడీలను ఈ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని మండిపడ్డారు. అంగన్వాడీ సిబ్బందిపై బొబ్బిలి ఎమ్మెల్యే చిన్నప్పలనాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై సీఎం జగన్ నోరు విప్పాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు మహాశక్తుల్లా మారి ఆగ్రహిస్తే తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతాయని అచంట సునీత హెచ్చరించారు. ముఖ్యమంత్రి గారు ఒక్కసారి తాడేపల్లి ప్యాలెస్ లోంచి బయటకు వచ్చి మీ యొక్క పరదాలు తొలగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎలా జరుగుతుంది, అంగన్వాడీలు ఏ విధంగా బయటకు వచ్చి వాళ్ళ నిరసనలు తెలియచేస్తున్నారు, ఒక్కసారి వాళ్ళ మాటలు వింటే మీకు అర్థమవుతా ఉంటది. అధికార మదంతో, అలాగే అధికారంలో ఉన్నటువంటి దోచుకున్న డబ్బు మదంతో ఈరోజు ఈ విధంగా మాట్లాడటం అనేది చాలా దుర్మార్గం. మానవ సేవయే మాధవ సేవ అన్న పెద్దల మాటకు నిలువుటద్దం అమరావతి హాస్పిటల్ అని మేనేజింగ్ డైరెక్టర్ అంకె ముత్యాలన్న అని పలువురు అంటున్నారు. అనంతపురం జిల్లా కనగానిపల్లి మండలం శివపురం గ్రామానికి చెందిన బాలాజీ సుగుణ దంపతుల 2వ కుమారుడు ఈశ్వర్ 5 ఏళ్లుగా లుకేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న డాక్టర్ అంకె ముత్యాలన్న వారికి ఆర్థిక సాయం అందించారు. ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందిస్తున్న అంకె ముత్యాలన్నతో మా ప్రతినిధి జీవన్ కుమార్ ఫేస్ టు ఫేస్. సేవ అన్నారు పెద్దలు. ఎంతోమంది 3 పూటల తిండి లేక అలమటిస్తున్నటువంటి తరుణంలో ఎంతోమంది అనారోగ్యాల పాలవుతున్నారు. ఇట్లాంటి సమయంలో పరిమితికి మించి అనారోగ్య
సమస్యలతో బాధపడుతున్న పరిస్థితుల్లో, వాళ్ళు ఖర్చు పెట్టలేని హాస్పిటల్కి తిరగలేని పరిస్థితుల్లో వాళ్ళు దాతల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ తరుణంలోనే అమరావతి హాస్పిటల్ ఎండి అంకే ముత్యాలన్న గారు స్పందించారు. లుకేమియా సమస్యతో బాధపడుతున్నటువంటి కనగానిపల్లి మండలం శివపురం గ్రామానికి చెందినటువంటి ఈశ్వర్ లుకేమియా సమస్యతో 5 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. ఆయనకి చేయూతనివ్వడానికి అమరావతి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అంకే ముత్యాలన్న గారు ముందుకు వచ్చారు. వాటికి వైద్యం కోసం అయ్యే ఖర్చులన్నీ కూడా తానే భరిస్తానని, బాబు సమస్య తీరేంత వరకు నేను అండగా ఉంటానని ఆయన సోషల్ మీడియా ద్వారా స్పందించి వాళ్ళని హాస్పిటల్ దగ్గర వరకు పిలుచుకొని వచ్చి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఆయన ఏం చెప్పారు, ఎలాంటి ఆపదలో ఉన్నటువంటి వీరికి ఎలాంటి సహాయం ఇవ్వబోతున్నారు, వీరి మాటలను తెలుసుకొని చేద్దాం. చెప్పండి, ఇప్పుడు అమరావతి హాస్పిటల్ దగ్గరికి వచ్చారు మీరు. సో సారు ఎలాంటి భరోసా ఇచ్చారు మీకు బాబు చూపించుకోవడానికి? నిన్న సాయంకాలం సారు నేను పెట్టిన వీడియో చూసి సోషల్ మీడియాలో సార్ ఫోన్ చేసి నాకు బాబు ఏమైంది మీ బాబుకి ఇలా అని అన్నాడు. నేను మొత్తం ప్రాసెస్ అంతా చెప్పాను. సార్ చూసి తను బాధపడి రేపు పొద్దున్నే హాస్పిటల్ దగ్గరికి రాండి అని అన్నాడు. నేను, నా భార్య, నా కుమారుడు ముగ్గురు వచ్చాము. వచ్చిన తర్వాత బాబు ఏమి సమస్య ఎట్లా అని తర్వాత సార్ ఇంతవరకు ఖర్చు వస్తుంది, ఇట్లుంది ట్రీట్మెంట్ కూడా బాగుంటే చేయించుకో, లేకుంటే ఇంకొక దానికి కానీ చూపిస్తాను అని అన్నాడు. లేదు సార్ పర్వాలేదు, రిజల్ట్ బాగొచ్చింది అంటే సర్లేండప్ప అని నెలకు 30,000 నుంచి 50,000 వరకు అవుతుంది అంటే సర్లేప ఎంతన్నా కానీ నేను భరిస్తాను అని సార్ ముందుకొచ్చి మమ్మల్ని ఈరోజు ఇక్కడ హాస్పిటల్ దగ్గర చెప్పాడు. కూడా భరోసా తీసుకోవడానికి మన అంకే ముత్యాలన్న సార్ కూడా ఉన్నారు. సో ఆయనకి అంటే ఎలా తెలుసుకున్నాడు, ఈ వారికి భరోసా ఏమని భరోసా కల్పిస్తున్నాడు? సో ఈ సమస్య సోషల్ మీడియా ద్వారా ఆయన ఎక్కువ ఫాలో చేస్తూ ఉంటారు. ఎవరైనా ఆపదలో ఉన్న వాళ్ళు కూడా ఆదుకునే సేవా గుణం అన్నటువంటి అంకే ముత్యాలన్న సార్ గారు ఈ సమస్యపై స్పందించి తానే స్వయంగా ఫోన్ చేసి వాళ్ళని పిలిపించి ఇక్కడ మాట్లాడడం జరిగింది. సో ఇదే విషయం గురించి ఆయనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి సార్, మీరు ఎట్లా తెలుసుకున్నారు, అసలు ఇట్లాంటి సమస్య బాధపడుతున్నారని ఎట్లా తెలుసుకున్నారు? ఏం లేదండి, నిన్న మన ఫేస్బుక్లో సోషల్ మీడియా వాళ్ళే తనని పిలిచి కొంచెం ఏదన్నా కానీ ఇలాంటి వాళ్ళకి సహాయం చేయండి అని మీడియా మిత్రులే చేయడం వల్ల నేను నిన్న ఈవినింగ్ ఒకసారి మీడియా మిత్రులు పెట్టిన అది యాడ్ని చూసి పోస్ట్ చూసి వెంటనే స్పందించి అరే ఎవరు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళకి నాకు తోచింది, నాకు స్థాయి తగ్గట్టుగా నేను కొంచెమన్నా వీళ్ళకి సహాయం చేయాలని అనిపించి నిన్న ఈవినింగే వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి బాబు ఏం జరిగిందంటే పర్ మంత్ 30,000 మెడిసిన్స్ అవుతుంది సార్, నాకు నిన్నటి వరకు ఫోన్పే చేసినారు, 40,000 వచ్చింది, 30,000 వాళ్ళకే ఖర్చు అయింది, బెంగళూరు పోతున్నాం సార్, ఇట్లా 6 months వాడాలా అని చెప్తే సరే బాబు నువ్వు రా, రేపు నువ్వు వస్తే నేను హాస్పిటల్లో మాట్లాడని చెప్పాను. అందులోకే వీళ్ళు వచ్చారు, వస్తే ఆ 5 monthsకి అయ్యే ఖర్చు నేను ఇస్తానని వాళ్ళకి భరోసా ఇచ్చాను. ఎంత సార్, ఎంత 5 months? 5 monthsకి 1,50,000 అవుతుంది. ఆ 1,50,000 నేను ఇస్తానని చెప్పాను. దాన్ని ఫర్దర్ ఇంకొక 50,000 అయినా కూడా నేను వాళ్ళకి సహాయం చేస్తాను. ఇది ఏదో మానవతా దృక్పథంతో తన అబ్బాయి ఏదో కొంచెం నా వంతు సహాయం చేసినట్లు ఉంటుంది కనుక నేను ఇలా చేశాను. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అంకే ముత్యాలన్న ఇట్లాంటి వారు ముందుకు వచ్చి ఎంతోమంది పేదలను అభాగ్యులను ఆదుకున్నటువంటి పరిస్థితి మనకు అనంతపురం జిల్లాలో అమరావతి హాస్పిటల్ ఎండి గారు కనబరుస్తున్నారు. కెమెరా పర్సన్ పరశురామ్తో జీవన్ కుమార్, స్వతంత్ర టీవీ. గడిచిన 21 సంవత్సరాల నుండి బిగ్ సీని అపూర్వంగా ఆదరిస్తున్న కస్టమర్లకు ఆ సంస్థ సీఎండీ బాలు చౌదరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. బిగ్ సి 21వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలు చౌదరి మాట్లాడారు. బిగ్ సిలో స్మార్ట్ ఫోన్ మొబైల్ కొన్నవారికి సంవత్సరం పాటు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఈ ఆఫర్లో ఉచిత ప్రమాద బీమా కవరేజ్తో పాటు మందులపై 20% డిస్కౌంట్ లభిస్తుందని తెలిపారు. పేటీఎం ద్వారా స్మార్ట్ ఫోన్ కొంటే 75,000 బెనిఫిట్స్ అందిస్తామన్నారు. ప్రతి స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై స్మార్ట్ వాచ్ కూడా అందిస్తామని బాలు చౌదరి తెలిపారు. బిగ్ సి సంస్థ భారతదేశంలో గొప్ప సంచలనాలు సృష్టించిందన్నారు. బిగ్ సిలో ఏదైనా స్మార్ట్ ఫోన్ మొబైల్ కొనుగోలు మీద 1,10,000 రూపాయల వరకు హెల్త్ కేర్ బెనిఫిట్స్ ఇచ్చి ఒక ఆఫర్ పెడుతున్నాం. ఈ ఆఫర్ ఇండియాలో మొట్టమొదటిసారిగా కేవలం బిగ్ సిలో మాత్రం ఇలాంటి వినూత్నమైన ఆఫర్ ప్రవేశపెట్టడం జరిగింది. సో దీంట్లో బేసిక్గా చెప్పాల్సి వస్తుందంటే 24/7 ఈ ఫస్ట్ టోటల్ 1 yearకి డాక్టర్స్తో ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. అదేవిధంగా హాస్పిటల్ ఏదైనా మెడిసిన్స్ మీద ఒక 20% డిస్కౌంట్ వరకు ఉంటుంది. 5,000 వరకు అంబులెన్స్ దాంట్లో ఒక డిస్కౌంట్ దొరుకుతుంది. అలాగే 1 lakh rupees యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా. సో ఇదేది కూడా కస్టమర్కి ₹1 యాడ్ చేయకుండా ఓన్లీ మొబైల్ ఫోన్ వీడి మీద ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ఆఫర్ వస్తే పేటీఎం ఫస్ట్ అని ఇంకొక యాప్ ద్వారా
75,000 రూపీస్ వర్త్ ఆఫ్ వాల్యూ అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఇస్తున్నాం. ఇది కూడా మిక్సీలో మాత్రమే మొబైల్ కొనుగోలు మీద ఇస్తున్నాం మేము అడిషనల్ ఆఫర్. మిక్సీలో ఏదైనా అద్దంకి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి ఎంపిక విషయం పునఃపరిశీలన చేయాలని సీఎం జగన్ను కోరతానని బాచిన కృష్ణ చైతన్య అన్నారు. అద్దంకిలో పార్టీ కోసం తొలి నుంచి కష్టపడి పనిచేసిన నాయకుల గురించి సీఎం జగన్కు వివరిస్తానని ఏపీ శాప్నెట్ కార్పొరేషన్ చైర్మన్ కృష్ణ చైతన్య చెప్పారు. అద్దంకి నియోజకవర్గం ముఖ్య నేతలతో కృష్ణ చైతన్య కీలక సమావేశం నిర్వహించారు. బాచిన కుటుంబానికి ఇన్నేళ్లుగా మద్దతుగా ఉన్న ప్రతి నాయకుడు కార్యకర్తకు కృష్ణ చైతన్య ధన్యవాదాలు తెలిపారు. అద్దంకి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య కృష్ణ చైతన్య తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పలువురు సీనియర్ నాయకులు చెప్పారు. ప్రజల నుంచి మంచి కోరే కృష్ణ చైతన్యకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. ఏదైతే ఇందాక ఒక సామాజిక వర్గం వారు కొంతమంది వ్యతిరేకతను నన్ను అనుకుంటున్నారని అన్నారో అది చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆ సామాజిక వర్గంతో బాగుండాలని గతంలో 2019లో నాన్నగారికి ఎలక్షన్ చేయపోయినా కూడా వాళ్ళకి సొసైటీ అధ్యక్షులు పదవులు ఇచ్చాం, దేవస్థానం కమిటీ చైర్మన్లు ఇచ్చాం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పదవులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడ పైన కూడా ఇప్పుడు చెప్తూనే ఉంటారు రెడ్డి సామాజిక వర్గాన్ని కలుపుకొని పోవాలని. వారు చెప్పినట్టే అన్ని గ్రామాల్లో కూడా కలుపుకునే ఉద్దేశంతో అందరినీ కలుపుకొని పోయా. ఎవరికి వ్యతిరేకమో మరి నాకైతే అర్థం కావట్లేదు. కానీ దాదాపు అన్ని గ్రామాల్లో కూడా ఒక గ్రామం అన్నాక ప్రముఖ బాలీవుడ్ నటీమణి దీపికా పదుకొనే శ్రీవారి దర్శనం కోసం తిరుమల కొండకు చేరుకున్నారు. తిరుమలకు హీరోయిన్ దీపికా పదుకొనే చేరుకున్నారు. దీపికా పదుకొనేకు తిరుపతి దేవస్థానం అధికారులు రాధేయం అతిథి గృహంలో బస ఏర్పాటు చేశారు. రాత్రికి రాధేయంలో విశ్రాంతి తీసుకుని శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దీపికా పదుకొనే దర్శించుకుంటారు. ఏలూరు రేంజ్ పరిధిలో గంజాయి మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించామని డీఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం డీఎస్పీ కార్యాలయాన్ని ఆయన గురువారం సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. వార్షిక తనిఖీలో భాగంగా డీఐజీ అశోక్ డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. అంతర్రాష్ట్ర చెక్పోస్టు ద్వారా తెలంగాణ మద్యం ఆంధ్ర రాష్ట్రంలోకి రాకుండా కట్టుదిట్టమైన నిఘా ఉంచామని డీఐజీ తెలిపారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సిబ్బందిని నియమించేందుకు ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామన్నారు. సైబర్ నేరాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పోలీసులను వెంటనే సంప్రదించాలని డీఐజీ సూచించారు. డీఐజీ వెంట జిల్లా ఎస్పీ మేరీ కుమారి ఉన్నారు. మనకి ఎక్కువ కేసులు ఏ ఉన్నది ఐటీ యాక్ట్ కేసులు. ఈ సైబర్ క్రైమ్ కేసులో కొద్దిగా ప్రాబ్లం ఉంది. దాంతో ఏమవుతుందంటే ముద్దాయిలు మన వాళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత కూడా సో వాళ్ళు వేరే రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు ఉంటున్నారు. అంటే బీహార్, జార్ఖండ్, బెంగాల్ వాళ్ళు వీళ్ళు మోసం చేసి ఇక్కడ ప్రజలతో డబ్బులు గుంజేస్తున్నారు. అలాంటి వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం. ఢిల్లీలో ఈ నెల 7 నుంచి 10వ తేదీల్లో ఏబీవీపీ 69వ జాతీయ మహాసభలు విజయవంతమయ్యాయని జాతీయ కార్యదర్శి శ్రావణ్ బిరాజ్ చెప్పారు. హైదరాబాద్ తార్నాకలోని ఏబీవీపీ రాష్ట్ర ఆఫీసులో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ మహాసభల ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారన్నారు. ఏబీవీపీ జాతీయ మహాసభల్లో 4 తీర్మానాలు ప్రవేశపెట్టినట్లు శ్రావణ్ బిరాజ్ తెలిపారు. నాణ్యమైన విద్య, వైబ్రెంట్ క్యాంపస్ కోసం పటిష్ట చర్యలు, గ్లోబల్ వెల్ఫేర్ ఓరియంటెడ్ భారతీయ దౌత్యం, యువత ఆరోగ్య జీవనశైలి అలవర్చుకోవాలి, పర్యావరణ సమతుల్యతకు హేతుబద్ధ అభివృద్ధిపై తీర్మానాలు పెట్టినట్లు చెప్పారు. The 69th National Conference of ABVP, and interestingly there have been many delegates from the Jammu Kashmir region and even from Andaman and Nicobar Islands. That was one of the major highlight of this national conference, as the Home Minister of the Government of India, Shri Amit Shah ji, has inaugurated the national conference. Firm measures to be taken for quality education and vibrant campus. And the second is global welfare oriented Bharatiya diplomacy, and the third is about youth must adopt a healthy lifestyle, and the fourth is about need of conscientious development for the environmental balance. These are the resolutions passed in the 69th National Conference of ABVP. BRS ప్రభుత్వాన్ని గద్దె దించి బుద్ధి చెప్పడం జరిగింది. ఈ యొక్క నూతన ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే డిమాండ్ చేసింది. ఏ ఆంక్షలు ఆశయాలతో అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ ఆంక్షలు ఆశయాలన్నీ నెరవేరే విధంగా, ప్రజల, విద్యార్థి, నిరుద్యోగుల ఆశలు నెరవేరే విధంగా
ప్రతి ఒక్క అభివృద్ధి పదం వైపు అడిగేయాలని, అదేవిధంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి కారణమైనటువంటి నిందితులపైన చట్టపరమైన విచారణ జరిపి వాళ్ళని. అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తున్న తెలుగు భక్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా దృష్టి సారించాలని అయ్యప్ప జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో గురుస్వాములు నాయని బుచ్చిరెడ్డి, బాలకృష్ణ, రాధాకృష్ణ మాట్లాడారు. శబరి గిరీషుని దర్శనానికి లక్షలాదిగా వెళ్తున్న భక్తులకు సౌకర్యాల కల్పనలో కేరళ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ ప్రభుత్వ అధికారులు తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తుల పట్ల వివక్ష చూపుతున్నారని అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వెంటనే స్పందించి భక్తులు స్వామిని దర్శించుకుని తిరిగి ఇంటికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తమపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఉర్విన్ ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రవికుమార్ దాపర్తి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రవికుమార్ మాట్లాడారు. తమ సంస్థల్లో స్వల్ప వాటా కలిగిన రఘుకుమారి అనాలోచితంగా తమపై పోలీసులకు తప్పుడు కంప్లైంట్ చేసిందని తెలిపారు. తనను అరెస్టు చేసినట్లు వస్తున్న కథనాలు పూర్తి అవాస్తవాలని రవికుమార్ అన్నారు. ఉర్విన్ ల్యాబ్ సంస్థలో ఎలాంటి అవకతవకలు జరగలేదని రవికుమార్ స్పష్టం చేశారు. రఘుకుమారి చర్యలు తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా, సంస్థ ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకం చేసేలా ఉన్నాయని అన్నారు. సబ్మిట్ చేసిన నా పేరు రవికుమార్ దాపర్తి అండి. ఉర్విన్ ల్యాబ్స్ ఇండియా డైరెక్టర్ అండ్ సిటిఓ. గత 4-5 రోజుల నుంచి మీడియాలో మా వన్ ఆఫ్ ది కో డైరెక్టర్స్ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మేము ఆవిడ సిగ్నేచర్ ఫ్రోజరీ చేసి ఈ కంపెనీని అంతా టేక్ ఓవర్ చేసేసుకుని చాలా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని చేశాము అని పోలీస్ కేసు కూడా ఫైల్ చేశారు. ఇదే మీడియాలో ఇస్తున్నారు. అన్ని అసత్యాలండి. మేము నన్ను ఎవరు అరెస్ట్ చేయలేదు, మేమేమీ ఫ్రాడ్ చేయలేదు. ఒకటి ఏంటి అంటే ఆవిడకి కంపెనీలో 0.1% స్టేక్ ఉందండి. మిగతా 99.9% ఉర్విన్ ల్యాబ్స్ ఐఎన్సి యుఎస్ కంపెనీ, దానిది 99.9%. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.